అరే నేను గేమ్ ప్లాన్ చెప్తా వినుర్రి. ఫస్ట్ నిన్న బ్రేవిస్ గాని బర్త్డే మిగిలిన కేక్ పట్టుకరా రే, తిందాం మస్తున్నది. అన్న ఫస్ట్ గేమ్ ప్లాన్ చెప్పు. గేములు తర్వాత గెలిచావు, ఫస్ట్ టాసులు గెలువురా. నేను టాస్ గెలితే ఏం లాభం అన్న? ఒక్కడు ఫామ్ లో లేడు, బ్యాటింగ్ పోయినోడు పోయినట్టు అవుట్ అవుతాడు. మనం పిచ్చుకు తగ్గట్టు బ్యాటింగ్ వేయాలి. ఏదో SRH లెక్క 300 కొడతామని పోవద్దు. ఏదో SRH లెక్క 300 కొడతామని పోవద్దు. అన్నా నేను 200 కొడతా, అన్ని మ్యాచ్లు మనమే గెలుస్తాం. ఎందుకు అట్లా మాట్లాడతాను? ఈ సీజన్ మొత్తంలో 200 రన్స్ కూడా లేవు. మీరు ఎట్లయినా గెలవరు కానీ ఎవరన్నా బర్త్డేలో తొందర వేసి కేకులు కట్ చేసి తినిపోదాం. ఎవరన్నా బర్త్డేలో తొందర వేసి కేకులు కట్ చేసి తినిపోదాం. మళ్ళీ ఇంటికి పోతే సాక్షి తిననియది. నెక్స్ట్ సీజన్ లో కమ్ బ్యాక్ ఇద్దాం. మళ్ళీ ఇంటికి పోతే సాక్షి తిననియది. నెక్స్ట్ సీజన్ లో కమ్ బ్యాక్ ఇద్దాం. ఏం బ్యాటింగ్ రా ఇది, ఏం బౌలింగ్ రా ఇది. బ్యాటింగ్ లో 240 కొడితే బౌలింగ్ లో 250 ఇస్తారు. ఏం టీం రా ఇది? నువ్వు రా అన్న, ఆ టీం లకు గెలుతాం. నేను వచ్చిన ఏం లాభం రా, ఎట్లయినా గెలవం. బాడీ ఫిట్ అయినా నేను రాను. ఈ హార్దిక్ గాడు మనం చెప్పిన మాట వినడు. ఈ బుమ్రా గాడు బౌలింగ్ చక్కగా ఏత్తలేడు. ఈ స్కై గాడు ఒక్క నిమిషం బ్యాటింగ్ చేసిపోతాడు. అన్న నాకు ఒక్కటేసారి ఒక 10 పబ్లికాలు ఇర్రి 10 నిమిషాలు ఉంటా గ్రౌండ్ లా. అరే నువ్వు క్రికెట్ ఆడక ముందు పాన్ షాప్ ఉన్నదా నీకు? ఊకేంద్రా ఇది, ఏం టీం రా ఇది, దెంగేరి. అరే నువ్వు క్రికెట్ ఆడక ముందు పాన్ షాప్ ఉన్నదా నీకు? ఊకేంద్రా ఇది, ఏం టీం రా ఇది, దెంగేరి. అరే స్కై, నీకు అమ్మని 10 డబ్బాల పబ్లికాలు పంపించిర్రా నువ్వు ఎక్కువసేపు ఆడాలని. 2 డబ్బాలు ఇంటికి పార్సల్ చేయమనరా.